Hello guys, welcome to Anil R classes. Myself Venkatesh Parmanchala. Ee roju bit of the day. According to the 2001 census, which of the following states has the highest fertility rate in India? సంతానోత్పత్తి రేటు 2001 అయినా 2011 అయినా అత్యధిక సంతానోత్పత్తి రేటు కలిగిన రాష్ట్రం ఏందని అడిగాడు. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. కేరళనా, పంజాబా, మహారాష్ట్రనా, బీహార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే లిటరసీ రేట్స్, ఎక్కడైతే మనకి ఆ యొక్క లిటరసీ రేట్స్ అనేది ఎక్కడైతే అధికంగా ఉంటుందో, అక్షరాస్యత అనేది ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ మనకి ఆ యొక్క సంతానోత్పత్తి రేట్ అనేది లోగా ఉంటుంది. ఆ యొక్క ఫర్టిలిటీ రేట్స్ అనేది ఏదైతుందో ఆ యొక్క ఫర్టిలిటీ రేట్స్ అనేది తక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కడైతే మనకి లిటరసీ రేట్స్ అనేది తక్కువగా ఉంటుందో ఆ యొక్క ఫర్టిలిటీ రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ బీహార్. బీహార్లో చూసుకుంటే అత్యధిక సంతానోత్పత్తి రేటు అనేది కలిగింది, అరౌండ్ 3. యావరేజ్గా ఒక కప్పులకి 3 సంతానం అనేది అక్కడ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఫుల్ లెంత్ కంటెంట్స్, ఫుల్ లెంత్ వీడియోస్ మనకు అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాకుండా అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యాప్లో మనకి జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన కోర్సెస్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయినా కానీ, లైక్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎస్ఎస్సి ఆర్ఆర్బి కానీ, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎస్ఐపిసి అదర్ జనరల్ స్టడీస్ కానీ, ఇలా అన్ని రకాల ఉద్యోగాలకి మనకి తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, ఏపీ వాళ్ళకి అండ్ తెలంగాణ వాళ్ళకి సపరేట్గా కోర్సెస్ అనేది మనకి అవైలబుల్గా ఉండడం జరిగింది. సో విత్ టాప్ ఫ్యాకల్టీస్ అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ విత్ ద అప్డేటెడ్ డాటా, అప్డేటెడ్ కంటెంట్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ కంటెంట్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. Thank you so much. Have a nice day. Bye bye. Take care.